ఊహించిందే జరిగింది. భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ షాక్ ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ 2025-26 జాబితాలో రోకో జోడీకి డిమోషన్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన జాబితాలో రోహిత్, కోహ్లీలను గ్రేడ్ బికి పరిమితం చేసింది. అదే టైంలో సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి గ్రేడ్ A+ను తొలగించింది. నిజానికి గత కొన్ని రోజులుగా దీనిపై వార్తలు వస్తున్నాయి. అన్ని ఫార్మాట్లు ఆడే ప్లేయర్స్కు మాత్రమే గ్రేడ్ A+ వర్తిస్తుంది. గత ఏడాది వరకు కోహ్లీ, రోహిత్, జడేజా, బుమ్రా గ్రేడ్ A+లోనే ఉండేవారు. ఈ కేటగిరీలో ప్లేయర్స్కు ఏడాదికి 7 కోట్ల రూపాయల పారితోషికం అందేది. అలాగే గ్రేడ్ Aలో ఆటగాళ్లకు 5 కోట్లు, గ్రేడ్ Bలో ఆటగాళ్లకు 3 కోట్లు, గ్రేడ్ Cలో ప్లేయర్స్కు ₹1 కోటి లభించేది. అయితే ఇప్పుడు 3 ఫార్మాట్లు ఆడే ప్లేయర్స్ ఎవ్వరూ లేరు. ఎందుకంటే కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా ముగ్గురు T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిలో రోకో జోడీ టెస్టులు కూడా ఆడడం లేదు. జడేజా మాత్రమే వన్డే టెస్ట్ ఫార్మాట్లు ఆడుతున్నాడు. దీంతో కోహ్లీ, రోహిత్లను బీసీసీఐ గ్రేడ్ బికి డిమోట్ చేసింది. ఒకవేళ టెస్టులు కూడా ఆడి ఉంటే గ్రేడ్ Aలో ఉంచేదేమో. వచ్చే వన్డే ప్రపంచ కప్ ఆడాలని టార్గెట్గా పెట్టుకున్న రోకో జోడీకి అప్పటికి చోటు దక్కుతుందో లేదో అన్న దానిపైన క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే తాజా జాబితాలో గ్రేడ్ Aలో కేవలం 3 మాత్రమే చోటు దక్కింది. గిల్, బుమ్రా, జడేజా మాత్రమే గ్రేడ్ Aలో చోటు దక్కించుకున్నారు. గ్రేడ్ బిలో రోకో జోడీతో పాటు కేఎల్ రాహుల్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, పాండ్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, జైష్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్లకు చోటు దక్కింది. అటు గ్రేడ్ సిలో తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డితో పాటు సంజు శాంసన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రింకు సింగ్ వంటి యువ ఆటగాళ్లకు చోటు లభించింది. అయితే మహమ్మద్ షమి సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో చోటు కోల్పోయాడు. ఇదిలా ఉంటే గతంలో గ్రేడ్ A+కు బీసీసీఐ 7 కోట్లు చెల్లించేది. గ్రేడ్ Aకు 5 కోట్లు, గ్రేడ్ Bకు 3 కోట్లు, గ్రేడ్ Cకు ₹1 కోటి పారితోషికంగా లభిస్తుంది.